అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పై పోరుకు బీజేపీ రెడీ అవుతోంది. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా జలాల వినియోగం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీజేపీ స్టాండ్ వివరించనున్నారు. అలాగే హిల్ట్ పాలసీ, జీహెచ్ఎంసీ విస్తరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా పోరాటం చేయాలని సూచనలు ఇవ్వనున్నారు. ఇక రాష్ట్రంలో ప్రజా రైతు సమస్యల్ని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు అసెంబ్లీ సంబంధించినటువంటి సమావేశాలకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. కొద్దిసేపు క్రితమే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమావేశమై అసెంబ్లీ వేదికగా మండలి వేదికగా చర్చించాల్సిన అంశాలు, లేవనెత్తాల్సిన సమస్యలపైన వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఏవన్ రెడ్డి, అంజిరెడ్డి, మల్కా కొమరయ్య, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి కూడా హాజరవుతున్నది. ప్రత్యేకంగా ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా జల వనరులకు శాఖకు సంబంధించినటువంటి నిపుణులు వెదిరే శ్రీరామ్ కూడా హాజరైనటువంటి పరిస్థితి. దీంతో ఇటు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు కూడా ఇక్కడ చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ వేదికగా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లేవనెత్తినటువంటి ఏదైతే కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తితే కేంద్రం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందినాయి, కేంద్రం ఏ విధంగా వివరిస్తుందన్న దానిపైన ఈ రెండు పార్టీలను తిప్పికొట్టేందుకు కూడా బీజేపీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా గతంలో కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్లో 299 టీఎంసీలకు ఏ విధంగా సంతకాలు చేసి వచ్చారు, దానివల్ల తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపైన కూడా బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి ఇష్యూను అసెంబ్లీ వేదికగా ఇటు బీఆర్ఎస్ను అదేవిధంగా కాంగ్రెస్ను కార్నర్ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. దీనికోసం ప్రముఖ జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్గా కేంద్ర ప్రభుత్వానికి వివరించినటువంటి వెదిరే శ్రీరామ్ను ప్రత్యేక ఆహ్వానితునిగా ఈ ఎల్పీ మీటింగ్కి ఆహ్వానించి చర్చిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీటితో పాటు పబ్లిక్ సమస్యలు ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించి పట్టుబట్టడం, అదేవిధంగా ఈ గత కొంతకాలంగా బీజేపీ పోరాటం చేస్తున్నటువంటి హిల్ట్ పాలసీ అయితేనేమి, జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనకు సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, అదేవిధంగా రైతు సమస్యలు, ప్రజా సమస్యలు, యువకుల సమస్యలు, మహిళా సమస్యలు, ఇట్లా కేటగిరీల వారీగా సమస్యలపైన ప్రస్తావించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంటరీ విధానాలను, ప్రొసీడింగ్స్ను సరైన విధంగా ఫాలో కావట్లేదు. జరపాల్సిన ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరపాల్సిన అన్ని రోజులు జరపట్లేదు. ఏదైతే శీతాకాల సమావేశాలు అయితేనే, వర్షాకాల సమావేశాలు, అదేవిధంగా బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ కలుపుకొని మొత్తం ఏడాది పొడుగునా 100 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వాటిని 10-20 రోజుల్లో లేదా మ్యాక్సిమం 30 రోజుల్లో ఈ సమావేశాలన్నింటినీ కూడా కుదించి ఈ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా అదేవిధంగా బీఎస్సీ సమావేశాల్లో కూడా ప్రస్తావించాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉంది. దానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలను ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎల్పీ నేతలకు కూడా ఒక దిశానిర్దేశం చేసి రేపు నుండి జరగబోయేటువంటి అసెంబ్లీ మండలి సమావేశాలకు వారి నేతలను సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థాంక్యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.